కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లులో గత వారం రోజులుగా గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. దొంగలు తిరుగుతున్నారని, సైకోలు సంచరిస్తున్నారని, క్షుద్ర పూజలు చేసేవాళ్లు ఊళ్ళోకి చొరబడ్డారన్న వార్తలతో గ్రామస్తులంతా భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన తోట శోభనాధీశ్వరరావు ఇంట్లో 15 అడుగుల లోతులో గుంతలు తవ్వటం, వాటి వద్ద గాజులు, పసుపు, కుంకుమలు, నిమ్మకాయలతో పూజలు చేయటం మరింత కలకలం రేపాయి. విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు గ్రామ పెద్దలకు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుల్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. శనివారం మధ్యాహ్నం 3ంటికి వచ్చారండి. 5గురు వచ్చారు. తర్వాత 9 మంది వచ్చారండి. ఏదో తవ్వుతున్నారు, కోతులు తవ్వుతున్నారు. చిన్న శబ్దాలు వినిపిస్తున్నాయండి. నిద్ర ఉండట్లేదండి. ఈ దొంగల హడావుడి ఒకటి అంటున్నారు. ఈ హడావుడి వల్ల మాకు నిద్ర ఉండట్లేదండి. అక్కడ ఈ 25 అడుగుల గొయ్యి ఒకటను, 10 అడుగుల గొయ్యి 2 గోతులు తీశారండి. ఒక గోతులో మాత్రం పసుపు, కుంకుమ, గాజులు ఉన్నాయండి. మా గ్రామంలో గత 3 రోజులు పెట్టి రేత్రిపూట భయంతో ప్రజల్ని ఇబ్బంది పెడతా కొంత గుర్తు తెలియని వ్యక్తులు ప్రతి సంచరిస్తూ ఉంటే మాకు అనుమానం వచ్చి మా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఇదిగో ఆ ఇంట్లో ఉన్నాడు, ఈ ఇంట్లో ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఉండని చెప్పి పడావుడితో 3 రోజులు పెట్టి నిద్ర లేకుండా సంచరిస్తూ తిరుగుతున్నారు. అయితే అనుకోకుండా ఈరోజు ఒకరోజు ఇక్కడ మాకు తోట కోటేశ్వరం ఇల్లు అని చెప్పేసి ఆ ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తారని చెప్పి అనుమానం వచ్చేసి మాకు సమాచారం అందింది. ఆ సమాచారం ప్రకారం మేము ఆ ఇంట్లోకి వెళ్తే మొత్తం గొయ్యి తీసి ఆల్రెడీ మట్టి 2 ట్రక్కులు మట్టి దాకా తీసి పూజలు చేస్తున్నారు. సరే ఏంటో చెప్పి మేము పోలీసులకు పర్మిషన్ చేస్తే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చేసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి తోట కోటేశ్వరం మనవాడిని వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే పూజలు చేసే 3-4 ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ పోలీసులు వచ్చేవారికి వాళ్ళు ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు మా ఊళ్ళో గత వారం రోజులుగా దొంగలని, ఏదో సైకో అని నిద్ర లేకుండా అర్ధరాత్రి 12 పిల్లల దగ్గరికి వెళ్ళడం, ఏదో అడవులను గొంతులు పట్టుకోవడం చాలా ఇబ్బంది పెట్టారు. చాలా రోజులు కాపలా కాసామని సెకండ్లో తెప్పించుకొని తిరిగారు. కానీ ఎలా జరిగిందో తెలిసింది జనాల వల్ల. పోలీసులను సంప్రదించి వాళ్ళు వచ్చి పోలీసుల సహాయంతో గ్రామ ప్రజలందరం కలిసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూడగా వాళ్ళ ఇంట్లో 3 గుంటలు, ఒకటి 15 అడుగులు లోతున్నాయి. లోపల ఒక గుంటలో పందిని పూజ చేసి నరబాలి అంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా మనం చూసుకున్న గుంటలు వల్ల 3 ఉన్నాయి. దాంట్లో ఒక దాంట్లో పసుపు కుంకాలు వేసి ఉన్నాయి. ఇవాళ నరబలి జరిగిద్దని చాలామంది అంటున్నారు. నేను ఒకసారి పందిని పూజ చేశారంట. గ్రామం మొత్తం భయంగా ఉంది. ఈ ఘటనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి. మొత్తానికి పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తోంది. క్షుద్ర పూజల నేపథ్యంలో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, స్థానికులు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏమంటున్నారు, అప్డేట్ చెప్పండి. అదే కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామంలో తోట శోభనాధీశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో దాదాపుగా 15 అడుగుల లోతుతో ఒక గొయ్యి తవ్వి ఆ గొయ్యి చుట్టూ కూడా పసుపు, కుంకుమలు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు, అంతేకాకుండా గాజులు ఇట్లాంటివన్నీ కూడా వేసి అర్ధరాత్రి సమయంలో గత 3 రోజులుగా కూడా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పూజల కారణంగా ఒకవైపున తవ్వకాలు, మరోవైపున పూజల కారణంగా పెద్దగా వస్తున్న అరుపులు, మంత్రాలతోటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. మొదటి రోజు ఇంట్లో ఏదో సాధారణమైన పూజ చేసుకుంటున్నారని భావించారు. అయితే వరుసగా 3 రోజుల నుంచి ఇదే రకమైన మంత్రాలు వినిపించడం, పెద్ద అరుపులు కూడా వినిపించడం తోటి అందరూ కూడా ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే గ్రామస్తులందరూ కూడా పోలీసులకు కూడా సమాచారం అందజేశారు. ఆ తర్వాత శోభనాధీశ్వరరావు ఇంట్లోకి వెళ్లి తలుపులు తీసి చూడగా లోపల దాదాపుగా 5 వ్యక్తులు మొదటి రోజున కూర్చున్నారు. ఆ తర్వాత 9 మంది అయ్యారు. మొత్తం అందరూ కూడా కూర్చొని పూజలు చేయటం, నిమ్మకాయలు, అదేవిధంగా పెద్ద గోతులు, 2 భారీ గోతులు కూడా తవ్వడం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇక్కడ ఏదో నరబలి కూడా చేయడానికి సిద్ధమయ్యారనే ఆందోళనలు పెద్ద ఎత్తున గ్రామంలో వ్యాపించడంతో మొత్తం అందరూ స్థానికులంతా కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే శోభనాధీశ్వరరావుకు సంబంధించిన కుటుంబ సభ్యుల్లో ఒకరు ఏడాది కిందట చనిపోయిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా కుటుంబంలో ఎవరికి కూడా మనశ్శాంతి లేకుండా పోయింది. అందరూ కూడా అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దానికోసం శాంతి కోసమని ఈ పూజలు నిర్వహిస్తున్నామంటూ ఒకవైపున వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. హరి. ఓకే రమేష్.